సీఈఓ వికాస్ రాజ్కు ఫిర్యాదు చేస్తున్న రఘునందన్ రావు. వెంకట్రామరెడ్డిని డిస్క్వాలిఫై చేయండి, ఒక్కో ఓటరుకు 500 పంపిణీ, బూత్ల వారీగా 20 కార్లలో మనీ డిస్ట్రిబ్యూషన్. హరీష్ రావు మరో 6 ఎమ్మెల్యేలు డబ్బులు పంచారు. కారులో పట్టుబడ్డ 84 లక్షలు బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి ఖాతాలో వేయాలి. సీఈఓ వికాస్ రాజ్కు బీజేపీ ఎంపీ క్యాండిడేట్ రఘునందన్ రావు ఫిర్యాదు. న్యాయపరమైన చర్యలు తీసుకోకుంటే ఢిల్లీలో కంప్లైంట్ చేస్తానని స్పష్టం. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని బీజేపీ ఎంపీ క్యాండిడేట్ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సీఈఓ వికాస్ రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకట్రామరెడ్డి ఒక్కో ఓటరుకు 500 రూపాయలు పంపిణీ చేశారని ఆరోపించారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. బూత్ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్లో ఒక్కో గ్రామానికి డబ్బులు పంపిణీ చేశారని చెప్పారు. 20కి పైగా కార్లలో మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే చేగుంట ఎస్ఐ ఒక్క కారును పట్టుకున్నారని, 27 పోలింగ్ బూత్లకు పంపిణీ చేసే 84 లక్షలు ఒక్క కారులో దొరికాయన్నారు. సిద్దిపేట సిపి మెదక్ ఎస్పీకి సరైన ఆధారాలతో కంప్లైంట్ చేసినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఫామ్ హౌస్లో హరీష్ రావు మరో 6 ఎమ్మెల్యేలు డబ్బులు పంపిణీ చేశారని పేర్కొన్నారు. 84 లక్షలను వెంకట్రామరెడ్డి ఖాతాలో వేసి ఆయన డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందని పోలీసులు భావిస్తున్నారని రఘునందన్ రావు ధ్వజమెత్తారు. తన ఫిర్యాదుపై ఇక్కడ న్యాయపరమైన చర్యలు తీసుకోకుండా ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లోను వెంకట్రామరెడ్డి ఏ5గా చేర్చాలని వెంకట్రామ్ని ఏ5గా చేర్చారనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ గుర్తించాలని ఆయన కోరారు. అయితే మనం కూడా మన మార్నింగ్ న్యూస్లో ఆ వీడియో ఏదైతే పైసలు దొరికినటువంటి వీడియో ఉందో అది స్పష్టంగా చూపించడం జరిగింది, పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఇక్కడ మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఈయన కనుక ఎవరు వెంకట్రామరెడ్డి కనుక డిస్క్వాలిఫై అయితే ఇట్ విల్ బి లైక్ రఘునందన్ వర్సెస్ ఆయన పేరేంది నీలం మధుముదిరాజ్ లెక్కలోకి వస్తారు. సో ఈ లెక్కన ఎట్లా చూసుకున్నా కానీ చాలా క్లియర్గా వెంకట్రామరెడ్డి డిస్క్వాలిఫై అయితే రఘునందన్ రావు గెలిచేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. అయితే పోల్ అయినటువంటి బీఆర్ఎస్కి పడ్డటువంటి ఓట్ల సంగతి ఏంది అనేటువంటిది మాత్రం చెప్పాల్సినటువంటి అంశం ఉన్నది. అయితే ఇక్కడ అతను డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎలక్షన్లు పెడతారా అనేటువంటిది ఒకటి ప్రశ్న. రెండో విషయం ఏంటంటే దొరికినటువంటి పైసలు చాలా క్లియర్గా దొరికినాయి, పోలీసు వాళ్ళకి దొరికినాయి, వాళ్ళు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది ఇది బీఆర్ఎస్ వాళ్ళ పైసలు అనేటువంటి మాట. అయితే ఈ బీఆర్ఎస్ వాళ్ళ పైసలు అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మరి డిస్క్వాలిఫై ఎందుకు చేయలేదు అనేటువంటి మాట క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనేటువంటిది మనందరం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం.